అనగనగా మల్లవరం అనే గ్రామానికి గజపతి అనే గ్రామాధికారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కాని పరమ స్వార్థపరుడు. ఎప్పుడూ డబ్బు పోగేసుకోవాలనే అత్యాశతో ఉండేవాడు. గ్రామ నిధులను కూడా ప్రజల సంక్షేమానికి వినియోగించకుండా సొంత అవసరాలకు వాడుకునేవాడు. మల్లవరం గ్రామంలో మంచినీటి ఎద్దడి ఉండేది. ప్రజలు మంచినీళ్ల కోసం చాలా అవస్థలు పడేవారు. మంచినీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఒక సంవత్సరం నీటికి విపరీతంగా కరువు వచ్చి మంచినీటి సమస్య తీవ్రంగా మారింది. అప్పుడు గ్రామస్తులు గజపతిని కలిసి, అయ్యా, మీకు తెలియంది కాదు, మన ఊర్లో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. అలాగని ప్రతిరోజు మైళ్ల దూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకుందామన్నా పక్క ఊరి వాళ్ళు కూడా నీళ్లు తీసుకువెళ్ళనివ్వడం లేదు. మీరే పెద్ద మనసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అడిగారు. నన్నేం చేయమంటారో చెప్పండి, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అన్నాడు గజపతి దర్పం వెళ్లబోస్తూ. అయ్యా, మన ఊర్లోనే ఒక మంచినీటి బావి తవ్వించండి. తరతరాలుగా మీ పేరు చెప్పుకుంటాం. చల్లని మంచినీళ్లు కడుపారా తాగుతాం అన్నారు ఊరి జనమంతా ముక్తకంఠంతో. మంచినీటి బావి తవ్వించాలంటే మాటలా చాలా ఖర్చు అవుతుంది. ఏదో 10 పారక అయితేనే సర్దగలను, కానీ అంత మొత్తం నేనెక్కడి నుంచి తేగలను అని తెలివిగా చెప్పి వారిని పంపించేశాడు. గజపతి మాటలు విని ప్రజలందరూ నిరుత్సాహంతో వెళ్ళిపోయారు. ఆ ఊర్లోనే కిట్టయ్య అనే యువకుడుండేవాడు. అతను తెలివైనవాడే కాకుండా బాగా చదువుకున్నవాడు కూడా. కిట్టయ్య ఒక్కడే గ్రామాధికారి దగ్గరికెళ్ళి, అయ్యా, ప్రజల బాగోగులు చూడవలసిన వారు మీరు. మంచినీటి సమస్య పరిష్కరించే బాధ్యత మీది. అదిగాక ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది కదండి, మీరే పూనుకోవాలి అని అభ్యర్థించాడు. పెద్ద చెప్పొచ్చావు. నా దగ్గర ప్రజల డబ్బేమీ మూలడం లేదు. అంతగా చేయాలనుకుంటే నువ్వే ఏదో ఒకటి చేసి గ్రామాన్ని ఉద్ధరించు అని కేకలేశాడు గజపతి. గ్రామ ప్రజల సంక్షేమం చూడకుండా స్వార్థంతో వ్యవహరిస్తున్న గ్రామాధికారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు కిట్టయ్య. ఒకరోజు జనాలందర్నీ సమీకరించి, మన మంచినీటి సమస్యని మనమే పరిష్కరించుకుందాం. మనమే చందాలు వేసుకుని మంచినీటి బావి తవ్వించుకుందాం అని ప్రతిపాదించాడు. కిట్టయ్య మాటలకు జనమందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వెంటనే ఎవరికి తోచినంత చందా వారిచ్చి ఒక మొత్తం పోగు చేశారు. వెంటనే బావి తవ్వించడం మొదలుపెట్టారు. కొంత లోతు తవ్వాక బండరాయి అడ్డు తగిలింది. అయ్యో, ఇలా జరిగిందేంటి? బండరాయి పగలగొట్టించి బావి తవ్వించడానికి చాలా ఖర్చు అవుతుంది. మన దగ్గర ఉన్న మొత్తం సరిపోదు, ఇప్పుడెలా అని ఊరి ప్రజలు తలలు పట్టుకున్నారు. అప్పుడు కిట్టయ్య, మీరేం కంగారు పడకండి, మనసుంటే మార్గం ఉండి తీరుతుంది. మంచినీటి బావి పూర్తి చేసే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఊరడించాడు. కిట్టయ్య తన బుద్ధికి పదును పెట్టాడు. ఆ రోజు రాత్రి కిట్టయ్య తవ్వుతున్న బావి దగ్గరికెళ్ళి మూడో కంటికి తెలియకుండా బండరాయి మీద 4 బిందెల ముడి తైలం పోశాడు. ఇంటికొచ్చి ఏమీ తెలియని వాళ్ల పడుకున్నాడు. తెల్లారాక జనమంతా బావి దగ్గరికెళ్ళి బావిలో నూనె ఊరుతోందంటూ తెగ ఆశ్చర్యపడసాగారు. క్షణాల్లో ఈ వార్త ఊరంతా గుప్పుమంది. మొత్తానికి బావిలో నూనె పడుతోందన్న విషయం గ్రామాధికారి గజపతి చెవిన పడింది. వెంటనే గజపతి ఆదరాబాదరాగా బావి దగ్గరకు వెళ్లి, ప్రజలారా, మంచినీళ్ళ కోసం మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. బావిని నా సొంత ఖర్చుతో నేనే తవ్విస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి రాయి పగల్గొట్టించి లోతుగా బావి తవ్వించాడు. దానికోసం చాలా ఖర్చు పెట్టాడు. తీరా మొత్తం బావి తవ్వించి చూసేసరికి దానిలో మంచినీరు పడింది. గజపతి ఊహించినట్టుగా ముడి తైలం పడలేదు. ఏమనాలో తెలియక గజపతి కిక్కురు మనకుండా ఉండిపోయాడు. నూనె బాగా పడుతుందని అత్యాశతో అనవసరంగా చాలా డబ్బు ఖర్చు పెట్టానని గజపతి లోలోపల కుమిలిపోయాడు. గజపతి అత్యాశపరుడనే విషయం కిట్టయ్యకు బాగా తెలుసు. అందుకే బావిలో బండరాయిపై నూనె గుమ్మరించి బావిలో నూనె పడుతోందని పుకారు లేవదీశాడు. ఈ విషయం ఎవరికీ తెలీదు. తన సమయస్ఫూర్తితో కిట్టయ్య ఊర్లో మంచినీటి సమస్య లేకుండా చేశాడు. అనగనగా సింగవరం గ్రామంలో సుబ్బయ్య తాత అనే ముసలి వైద్యుడుండేవాడు. ఆ ఊర్లో వారందరూ తాతా తాత అని పిలుస్తూ సుబ్బయ్య తాతను గౌరవంగా చూసుకునేవారు. ఆ చుట్టుపక్కల సుబ్బయ్యను మించిన వైద్యుడు లేడు. అతడికి ఒక మాయామూలిక రహస్యం తెలుసు. దానిని ఎవరూ చూడకుండా రహస్యంగా అడవికి వెళ్లి తీసుకొచ్చి దానికి వేరే పదార్థాలు కలిపి గుళికలు తయారు చేసేవాడు. ఒక్క గుళిక వేసుకుంటే ఎటువంటి జబ్బైనా చిటికెలో తగ్గిపోతుందని అక్కడి ప్రజలందరికీ ప్రగాఢ విశ్వాసం. అదే ఊర్లో చంద్రయ్య అనే యువకుడు ఉండేవాడు. అతడికి ఉన్న ఒకే ఒక అవ్వ కూడా మరణించడంతో అతడు ఏకాకి అయిపోయాడు. చంద్రయ్యకు ఏ పనీ చేతకాదు.
ఏం చేయాలో అర్థం కాలేదు. సుబ్బయ్య తాత దగ్గరకు వెళ్లి ఆయనకు సేవలు చేస్తూ మాయామూలిక రహస్యం తెలుసుకుంటే దాని సాయంతో జీవితాంతం సుఖంగా బతికేయొచ్చు కదా అని ఆలోచించాడు. ఒకరోజు ఉదయం శుభ్రమైన బట్టలు వేసుకుని సుబ్బయ్య తాత ఇంటికెళ్ళాడు. అప్పుడు సుబ్బయ్య తాత ఇంట్లోపల గుళికలు తయారు చేసుకుంటున్నాడు. అలికిడి అవడంతో బయటకొచ్చి చూస్తే వాకిట్లో చంద్రయ్య నిలబడి ఉన్నాడు. అప్పుడు సుబ్బయ్య తాత, ఏరా అబ్బాయి, ఎందుకిలా వచ్చావు? చూడటానికి నిక్షేపంగా ఉన్నావు. నీకేం రోగం వచ్చింది? తాత, నాకే జబ్బు లేదు. నేనొక అనాథను. నాకెవ్వరూ లేరు. నీకీ వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉందామని వచ్చాను. నేను చేయడానికే పనేమీ లేదు. నీ చేత ఏం పని చేయించుకోను? సుబ్బయ్య తాత, నీ ఇంటి పనంతా చేస్తాను. అలాగే అడవికెళ్ళి నీ వైద్యానికి కావలసిన మూలికలన్నీ సేకరించి తీసుకొస్తాను. చంద్రయ్యను ఎగాదిగా చూసి, సరే, అంతలా అడుగుతున్నావు కాబట్టి ఇంటి పనంతా నువ్వు చూసుకో. మిగిలిన నా వైద్యం పనులన్నీ నేను చూసుకోగలను అని చెప్పాడు. చంద్రయ్య వెంటనే ఉత్సాహంగా సుబ్బయ్య తాత దగ్గర పనిలోకి చేరాడు. సుబ్బయ్య తాత చంద్రయ్యను అన్ని పనులు చేయనిచ్చేవాడు. కాని మూలికలు తేవడానికి అడవికి మాత్రం తన వెంట ఎప్పుడూ రానిచ్చేవాడు కాదు. అలాగే మందు గుళికలు చేసే సమయంలో చంద్రయ్యను ఆ దరిదాపుల్లో కూడా ఉండనిచ్చేవాడు కాదు. ఏదో ఒక పని చెప్పి బయటికి పంపించేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు చంద్రయ్య సుబ్బయ్య తాత దగ్గరికెళ్ళి, తాత, నీకు వయసైపోతోంది. నీకన్ని రోగాలు నయం చేయగల అద్భుతమైన శక్తుంది. నీ దగ్గర ఒక మాయామూలికకు సంబంధించిన రహస్యం ఉందని అందరూ అంటూ ఉంటారు. ఆ రహస్యం నీతోనే అంతమైపోవడం ఎంతవరకు సమంజసం? అదేదో నాకు చెప్పు. నీ తదనంతరం నీ పేరు చెప్పి ప్రజలందరికీ నేను వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకొని రోగాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. అప్పుడు సుబ్బయ్య తాత పగలబడి నవ్వి, నాకేంరా, దుక్కలా ఉన్నాను. ఇప్పుడిప్పుడే చస్తానని భ్రమపడకు. ఆ తర్వాత చంద్రయ్య మాయామూలిక విషయం మరెప్పుడూ ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు సుబ్బయ్య తాత బాగోగులు చూసుకుంటూ శ్రద్ధగా ఆయనకు సేవలు చేశాడు చంద్రయ్య. ఆ కాలంలో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరిగింది. అనుకోకుండా ఒకరోజు సుబ్బయ్య తాతకు జబ్బు చేసింది. ఆయన మంచం మీద పట్టం చూసి చంద్రయ్య చాలా బాధపడ్డాడు. తాత, నువ్వు తయారు చేసే గుళికల్లో ఓ 2 వేసుకో. వెంటనే నీ జబ్బు తగ్గిపోతుంది. అప్పుడు సుబ్బయ్య తాత నవ్వుతూ, ఇంక నా సమయం అయిపోయిందిరా. గుళికలతో నయమయ్యే జబ్బు నాది కాదు అని అన్నాడు. ఆ తర్వాత సుబ్బయ్య తాత ప్రేమగా, ఒరే చంద్రం, మాయామూలిక రహస్యం చెప్పమంటావా? ఇప్పుడొద్దులే తాత, నీకేం బాలేదు కదా. కాసేపు విశ్రాంతి తీసుకో. నీ జబ్బు తగ్గాక అప్పుడు చూద్దాం అనన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి సుబ్బయ్య తాత చంద్రయ్యను నిద్రలేపి, నాయనా, మాయామూలిక రహస్యాన్ని ఒక తాటాకు మీద రాసి మధ్య గదిలో ఉన్న పెట్టెలో పెట్టాను, చూసుకో అని చెప్పి కన్నుమూశాడు. సుబ్బయ్య తాత చనిపోవడం చంద్రయ్య జీర్ణించుకోలేకపోయాడు. ఇకక్కడ ఉండలేక వెళ్ళిపోదాం అనుకుంటుండగా సుబ్బయ్య తాత చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు చంద్రయ్య పెట్టెలోంచి తాటాకు తీసి చదవసాగాడు. అందులో, నాయనా చంద్రం, నా అవసాన దశలో నాకెంతగానో సేవలు చేశావు. నువ్వెన్నోసార్లు మాయామూలిక రహస్యం గురించి అడిగావు. నేనెప్పుడూ నీకు చెప్పలే. అసలు మాయామూలికలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసం మూలంగానే నేనిచ్చే మందు గుళికలకు మహత్తరమైన శక్తి వచ్చేది. అదే అసలు రహస్యం. నా తదనంతరం నేను సంపాదించిన ఇల్లు నీదే. అలాగే నేను సంపాదించిన డబ్బు జామ చెట్టు కింద దాచిపెట్టాను. దాంతో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకుని సుఖపడు. నీకంతా మేలే జరుగుతుంది. చంద్రయ్య మనసులో సుబ్బయ్య తాతకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఇక ఆయన సూచించిన బాటలో నడవడానికి నిశ్చయించుకున్నాడు. అనగనగా రామాపురం అనే గ్రామంలో ఊరి చివరనున్న శ్మశానంలో చింత చెట్టుపై ఒక పిశాచం ఉండేది. ఆ గ్రామ ప్రజలందరూ పక్కనున్న పట్టణం వెళ్లాలంటే శ్మశానం మధ్యనున్న దారిలోంచే వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు జనమందర్నీ పిశాచం బాగా ఆట పట్టించేది. దాంతో అటువైపుగా వెళ్లాలంటే అందరూ భయపడేవారు. పిశాచం ఉంటున్న చింత చెట్టు కింద ఒక దొంగ
తను దోచిన ధనమంతా పాతిపెడుతూ ఉండేవాడు. పిశాచానికి ఆ దొంగను చూస్తే చాలా జాలి కలిగేది. పాపం ఈ పెద్ద మనిషి ఎంత కష్టపడుతున్నాడు. ఈ మనిషి దాచుకుంటున్న డబ్బు విషయం ఎవరికీ తెలియకూడదు అని అనుకొని ఒకరోజు పట్టణం వెళ్లే దారిలో అడ్డంగా ఎవరూ వెళ్లకుండా రాళ్ల గుట్టలు వేసింది. దాంతో ప్రజలెవరూ అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకరోజు కాశీ నుండి రామేశ్వరం వెళుతూ ఒక సాధువు రామాపురం గ్రామంలో ఆగాడు. అప్పుడు ప్రజలంతా వెళ్లి ఆయనకు నమస్కరించి, అయ్యా, ఒక పిశాచం మమ్మల్ని నానా రకాలుగా అగచాట్లకు గురి చేస్తోంది. పట్టణం వెళ్లి ఏదైనా పని చేసుకోవాలంటే వీల్లేకుండా శ్మశానంలో దారి మధ్య పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు వేసేసింది. దాన్ని మేము ఏమీ చేయలేకపోతున్నాం. మీరే మమ్మల్ని దాని బారి నుండి రక్షించాలి అని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు, మీకేమీ భయం లేదు, దానికి తగిన గుణపాఠం నేను చెప్తాను అని అభయమిచ్చాడు. ఆ రాత్రి సాధువు శ్మశానం వైపు బయలుదేరాడు. దారిలో అడ్డంగా ఉన్న రాళ్లగుట్టను చూసి, ఈ పిచ్చి పని చేసిందెవరు? దారిలో ఎవరైనా ఇలా అడ్డంగా రాళ్ల గుట్టలేస్తారా? అసలు బుద్ధుందా అని గట్టిగా అరిచాడు. చింత చెట్టు మీదున్న పిశాచం అదృశ్యంగానే ఉండి, నేనే రాళ్ల గుట్టలేశాను. ఇలా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు, ఇటుగా దారి లేదు అని బదులిచ్చింది. అప్పుడు సాధువు కోపంతో, ఎంత పొగరు! నన్నే పొమ్మంటావా? నువ్వెక్కడున్నావో అదే చెట్టుకి అలాగే అంటుకుపో అని శపించాడు. అప్పుడు పిశాచం లబోదిబోమంటూ, అయ్యా, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. దయచేసి ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోండి అని సాధువుని వేడుకుంది. అప్పుడు సాధువు కరుణించి, ఇక్కడ దారిలో నువ్వేసిన రాళ్ల గుట్టలన్నీ తొలగి వెనకట్లాగాని దారి ఏర్పడితే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి పిశాచం చెట్టుకు అలాగే అంటుకుపోయింది. ఈ రాళ్ల గుట్టలను నేనెలా తీయగలను? అసలు ఎటూ కదలలేక ఇలా చెట్టుకు అంటుకుపోయానే. నాకిక శాప విమోచనం అయ్యేదెలా అంటూ గోల పెట్టేది. అప్పట్నుంచి ఆ పిశాచం కనుచూపు మేరలో మనిషి ఎవరైనా కనిపిస్తే రమ్మని గట్టిగా కేక పెట్టేది. దాని కేకలు విన్న వాళ్ళెవ్వరూ దాని దగ్గరకు వచ్చేవాళ్లు కాదు. ఒకరోజు దొంగతనం చేసిన డబ్బు చెట్టు కింద దాచిపెడదామనుకున్న దొంగ కూడా పిశాచం పిలుపు విని ఆగకుండా పారిపోయాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక పేదవాడు పిశాచి పిలుపు విని ధైర్యంగా నిలబడి, ఎవరు పిలిచేది? ఎందుకు నన్ను పిలుస్తున్నారు? అంటూ చింత చెట్టు దగ్గరకొచ్చాడు. అప్పుడు పిశాచం అదృశ్యంగానే ఉండి, నేనెవరైతే నీకే? నేను చెప్పిన పని చేస్తే నువ్వు ధనవంతుడివయ్యే మార్గం చెప్తాను అంది పిశాచం. అప్పుడు ఆ పేదవాడు, నన్నేం చేయమంటావు అని అడిగాడు. ఏమీ లేదు, దారిలో అడ్డంగా ఉన్న రాళ్లగుట్టలన్నీ తీసేయాలి. అలా తీస్తే నీకు ఒక బండికి 100 వరహాలు చొప్పునిస్తాను అని చెప్పింది పిశాచం. పేదరికంతో బాధపడుతున్న ఆ యువకుడు వెంటనే ఒక బండి తీసుకొచ్చి దారికి అడ్డంగా ఉన్న రాళ్లన్నీ దానిలో వేసి దూరంగా తీసుకుని కుమ్మరించాడు. అలా 20 బళ్లల్లో రాళ్లు తీయగా రాళ్లగుట్టలన్నీ తొలగాయి. అప్పుడు పిశాచం, చింత చెట్టు కింద తవ్వుకొని అక్కడున్న ధనం నుంచి 2000 వరహాలు తీసుకో. మిగిలిన డబ్బు అలాగే వదిలే. ఇకపై ఇట్రాకు అని చెప్పింది. రాళ్లగుట్టలు తొలగిపోవడంతో పిశాచానికి సాధు ఇచ్చిన శాప విమోచనం అయింది. పిచ్చి సాధు, నాకేం శాపం ఇచ్చాడు? అవలీలగా బయటపడిపోయాను అని విర్రవీగింది పిశాచం. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయి తుంటరి చేష్టలు చేస్తూ అటుగా వెళ్లే జనాల్ని మరింత ఇబ్బంది పెట్టేది. ఒకరోజు తీర్థయాత్ర పూర్తి చేసుకుని తిరిగి వెనక్కి వెళ్తున్న సాధువు పిశాచం ఉంటున్న చింత చెట్టు దగ్గరకొచ్చాడు. ఇంకా చెట్టుకు అంటుకుని వెళ్లాడుతూనే ఉన్నావా అని అడిగాడు. లేదు, కాస్త డబ్బు పారేస్తే నువ్వు నాకిచ్చిన శాపం ఇట్టే తీరిపోయింది. మళ్ళీ రాళ్లగుట్టల దారిలో అడ్డంగా వేశాను అని పగలబడి నవ్వింది. అప్పుడు సాధువు కోపంతో, నీకెప్పటికీ బుద్ధి రాదు. ఆ రాళ్లతోనే ఒక దేవాలయం కట్టేదాకా ఆ చెట్టుకి అలాగే అంటుపెట్టుకునుండు అని మళ్లీ శపించి వెళ్ళిపోయాడు. మళ్లీ పిశాచం కనపడిన వారందర్నీ పిలవసాగింది. పిశాచం ఇచ్చిన డబ్బుతో ధనవంతుడైన యువకుడు ఒకసారి అటుగా వస్తూ పిశాచం పిలుపు విని ఆగాడు.
అప్పుడు పిశాచం దైన్యంగా, మిత్రమా, నా కోసం ఒక పని చేయవా? అక్కడ అడ్డంగా ఉన్న రాళ్ల గుట్టలతో ఒక దేవాలయం కట్టించు. దానికోసం చెట్టు కింద ఉన్న డబ్బంతా తీసుకో అని బ్రతిమలాడింది. అలా అడిగేసరికి ఆ ధనిక యువకుడు డబ్బు తీసుకుని ఆ రాళ్ల గుట్టలు ఉపయోగించి ఒక దేవాలయం కట్టించాడు. దాంతో పిశాచానికి శాప విముక్తి లభించింది. అప్పట్నుంచి పిశాచం పిచ్చి వేషాలు వేయకుండా సత్కార్యాలు చేస్తూ మంచి పిశాచంగా అందరి మన్ననలు పొందింది. మళ్ళీ ఎప్పుడూ తుంటరి వేషాలు వేసి ఎవరిని వేధించలేదు.